హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాళీచరణ్ని. ఏంటి గెటప్ అని అనుకోకండి, సీరియల్ షూట్ కని వచ్చాను. ఉమ్మడి కుటుంబ సీరియల్లో ఒక చిన్న నెగిటివ్ రోల్ చేస్తున్నాను. సో అలా షూట్ చేశాను కదా, ఓ గ్యాప్ ఉంది కాబట్టి మన బిగ్ బాస్ రివ్యూస్ కూడా చెప్పేద్దామని చెప్పి చేస్తున్నాను. తర్వాత ఇంకోటి ప్రమోషన్ కిందలాగా ఉంటుంది. 12:30కి మనకి జీ తెలుగులో ఉమ్మడి కుటుంబం సీరియల్ వస్తుంది. ఖచ్చితంగా సీరియల్ చూడండి, అందులో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. సో మీకు కావలిస్తే నేను ఈ వీడియో కిందన యూట్యూబ్లో నా ట్రైలర్ తాలూకు లింక్ కూడా పెడతాను, జీ తెలుగు, అది చూడండి. ఆ సీరియల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి, అదే విషయం. ఇకపోతే బిగ్ బాస్ కోసం చెప్పాలి అని అనుకుంటే, బిగ్ బాస్లో ఎంటర్ అయిన తర్వాత, వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన తర్వాత మాధురి, రమ్య వీళ్ళందరూ కూడా కొద్దిగా ఓవర్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ అంటే మాధురి గారికి బాగా ఓవర్ చేస్తున్నారని మాత్రం మనకు క్లియర్గా అర్థమైంది. నిన్ననే కొద్దిగా ఎవరికి పవన్తో కొద్దిగా కళ్యాణ్తో కొద్దిగా గొడవ కూడా పెట్టుకున్నాడు. అది అన్నెసెసరీ గొడవ అని నాకు అనిపించింది. ఆవిడ ఓనికినే కంటెంట్ కోసం గొడవలు పెట్టుకుంటే జనాలు చూస్తారు, గొడవలు పెడితే కెమెరాలు అన్నీ చూస్తాయి, సో మనం వైరల్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో, అందరు ఫోకస్ మన మీద పడవచ్చు అనే ఉద్దేశంతోనే మాధురి అలా చేసిందని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే, దిక్కుమైన సీజన్ ఏదైనా ఉందంటే సీజన్ 9 అనే చెప్పొచ్చు. అందరూ మేధావులు, అందరూ బిగ్ బాస్ 8 సీజన్స్ చూసి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే, మనం ఇలాగుంటేనే మనకు కంటెంట్ వస్తుంది, ఇలా ప్రవర్తిస్తేనే మనకు కంటెంట్ వస్తుంది అని పక్కా ఫిక్స్ అయిపోయారు. వీళ్ళందరూ ఫిక్స్ అయిపోయి ఏం చేస్తున్నారంటే, వాళ్ళు అదే ఫాలో అయిపోతున్నారు. ఒక్కొక్కరిని ఇప్పుడు బర్నీ గారు శివాజీ గారిని ఫాలో అయిపోతున్నాడు. అలా ఒక్కొక్కరి ఇప్పుడు మాధురి గారు ఏంటంటే గొడవ, ఏదో ఒకటి గొడవ, మంచో గుడ్డో చెడో ఏదో ఒకటి కానీ, గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో ఒకటి కానీ కంటెంట్ మనకు వస్తుంది కదనే ఉద్దేశంతో అమ్మాయి వాళ్ళు ప్రవర్తించడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత కూడా బిగ్ బాస్ 9 అనేది అంత ఉండదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికి ఏం నచ్చట్లేదు, ఏదో మిస్ అవుతున్నారు. ఇంతకు ముందు వచ్చిన సీజన్లో నిజంగా, లాస్ట్ సీజన్లో నిజంగా చెప్పాలంటే, ప్రేరణ లాంటి ఒక అమ్మాయి క్యూట్గా ఎంటర్టైన్ చేసి, అన్ని టాస్కులు ఆడి ఎంటర్టైన్మెంట్ చేసి క్యూట్గా ఉండు, ఇన్ని రకాల క్వాలిటీస్ ఉన్న ప్రేరణ లాంటి ఒక్క అమ్మాయి కూడా దీంట్లో లేదు. అలాగే మనకి అమర్దీప్ లాంటి ఒక్క క్యాండిడేట్ దీంట్లో లేడు. ఇలాగ ఏంటంటే సన్నీ లాంటి వాడు ఒక్కడి దీంట్లో లేడు. ఈ విధంగా చూసుకుంటే మనకి సరైన వాళ్ళు ఎవరు ఇందులో లేరు అనే ఉద్దేశం అయితే క్లియర్గా ఈ బిగ్ బాస్ వలన అయితే తెలుస్తుంది. సో ఏది ఏమవుతుంది ఏంటనేది కూడా డౌట్. నిన్న ఎలిమినేషన్స్లో కూడా నామినేషన్లో పెట్టేటప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. ఇందులో 6 మాత్రమే వచ్చారు. ఆ 6లో ఈసారి వెళ్తే 3లో ఒకరికి పిడిపడుతుంది, అది క్లియర్గా తెలుస్తుంది. రాము, సుమన్ శెట్టి, నెక్స్ట్ దివ్య, వీళ్ళు 3లో ఎవరో ఒకరు వెళ్ళిపోతారు. ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, వీళ్ళు వచ్చిన తర్వాత కొద్దిగా అందంగా ఐఎస్ఐ వీళ్ళు కనిపించడంతో తనూజ తర్వాత రీతు వీళ్ళిద్దరు ఫీల్ అవుతున్నాడు మాత్రం క్లియర్గా తెలుస్తుంది. ఎక్కడో లోపల మాత్రం చిన్న కుళ్ళు అనేది ఉంది. బేసిక్గా తనూజకి ముందు నుంచే కుళ్ళు, ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా ఉంది, భయపడుతుంది. అందంగా ఉన్నారు కదా, అమ్మాయి అందంగా ఉంది, ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, సో ఏమైనా ఓట్లు షేర్ అయిపోతాయేమో అనే ఉద్దేశంతో కూడా తను జరుగుతుంది. సో ఈ విధంగా ఏదైనా సరే తనూజ వచ్చిన తర్వాత కొద్దిగా బాగుంటుంది అని మాత్రం అనిపిస్తుంది, బాగా ఎంటర్టైన్ చేస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనకి తమిళ్ బిగ్ బాస్లో అమ్మాయి ఉంది కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా అమ్మాయి ఎంత కామెడీ చేస్తుందో, తర్వాత డిఫెన్స్ చేయడం కూడా అదే విధంగా చేస్తుందట, కౌంటర్లు ఇస్తుంది. కొద్దిగా ఒక విధంగా చెప్పాలంటే ఫైర్ బ్రాండ్ టైప్లోనే ఆ అమ్మాయి కూడా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఈ వారం ఏమైనా వాళ్ళు బాగా కంటెంట్ ఉంటే మాత్రం కొద్దిగా బాగుండొచ్చు. లేదు ఈ వారంలో కూడా ఏమైనా బిస్కెట్ అయిపోయిందంటే ఈ సీజన్ మొత్తం పోయినట్టే నాకు అనిపిస్తుంది. వాట్ ఎవర్ ఏదైనా సరే, నాకు తెలిసి శ్రీజని రీఎంట్రీ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వీక్లో శ్రీజ రీఎంట్రీ అవుతుందేమోనని మాత్రం నాకు ఎందుకో 6 సెన్స్ అనిపిస్తుంది. సో ఆ విధంగా వస్తే ఇంకొక కొద్దిగా ఏమైనా కొద్దిగా చేంజ్ అయ్యే అవకాశం, మళ్ళీ ఫోకస్ అయ్యే అవకాశం, కొద్దిగా ఏదో డిఫరెంట్గా మళ్ళీ ట్రై చేశారనే అని మనకి చూసే ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తుందని నాకు అనిపిస్తుంది. సో శ్రీజ రీఎంట్రీ ఉంటుందా ఉండదా, మాధురి ఎక్కువ రోజులు ఉంటుందా ఉండదా, మాధురి చేసింది కరెక్టా కాదా, మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. దాన్ని ఏమంటారు, ఇంకా ఈరోజు ఏం చెప్పడానికి ఏం లేదు, సొల్లి తప్ప ఏం చెప్పట్లేదు. సో ఏది ఏమైనా బిగ్ బాస్ 9 ఏ విధంగా అనిపించింది, మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది కూడా కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.